హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు ఎవరైతే టీవీ కొనాలనుకుంటారో స్మార్ట్ టీవీ ఒక 32 ఇంచ్లో, సో ఈ వీడియో అయితే మీకోసమే. ఖచ్చితంగా ఈ వీడియో మీకు చివరి వరకు చూడండి, మీకు చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. సో మంచి టీవీస్ అయితే ఒక 5 అయితే పిక్ చేసా, దాంట్లో ఒక 2 తీసేసి బెస్ట్ ఉన్న 3 అయితే మీకైతే ఈ వీడియోలో అయితే సజెస్ట్ చేస్తా. సో అండ్ అలాగే ఆ 5 లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి వచ్చారంటే ఖచ్చితంగా మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఒక 32 ఇంచ్ స్మార్ట్ టీవీ అయితే మీరైతే బై చేయాలని అనుకుంటేనే ఈ వీడియో అయితే చూస్తున్నారు. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే వస్తున్న బెల్ ఐకాన్ ఆన్లైన్ యాక్టివేట్ చేసుకుని ఎప్పుడు వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ అలాగే యూజ్ అవుతాయి నా వీడియోస్ అనేవి చాలా బాగా. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వచ్చేస్తే సో నేను టాప్ 3 అయితే చెప్తా. సో ఒక్కొక్కటిగా చెప్తా. సో 5 ఉన్నాయి. సో కాకపోతే మీకు 3 చెప్తా. మిగతా 3కి రేట్ ఎక్కువ ఉంటాయి. అండ్ అలాగే నాకు బెస్ట్ అనిపించలేదు. కానీ 3లో 5లో బాగానే ఉంటాయి. కాకపోతే 2 స్పెసిఫికేషన్స్ అయితే చెప్పను. సో కింద లింక్స్ అయితే ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఒకటి సోనీ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి ఎల్జీ ఉంటుంది. సో అవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి. అండ్ అలాగే వాటికంటే ఇవి బెటర్ పర్ఫార్మెన్స్ అనేటివి ఇస్తాయి, బెటర్ స్పెసిఫికేషన్తో మీకైతే వస్తాయి. కాబట్టి ఇవైతే నేను చెప్పడం జరిగింది. సో ఫస్ట్ ఈ 3 అయితే చెప్తా. సో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి మీకు షామీ నుంచి ఎంఐ నుంచి అయితే ఉంది. దాని స్పెసిఫికేషన్స్ ఒకసారి స్క్రీన్ డిస్ప్లే చేసిన చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఎంఐ టీవీ 32 ఇంచ్. మీకు మోడల్ వచ్చేసి మీకు కింద లింక్ అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇది ఎల్ఈడి డిస్ప్లేతో వస్తుంది. హెచ్డి రెడీ మీకు 1366x768 పిక్సెల్స్ అయితే ఉంటాయి. సో 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే మీకు అయితే సపోర్ట్ చేసింది. ప్రాసెసర్ వచ్చేసి మీకు గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుంది. 1.5 GB ర్యామ్ అయితే ఉంటుంది. 8 GB మీకు ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. మెయిల్ G31 మీకు ఇదైతే ఉంటుంది, గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది. సో మీకు సపోర్టెడ్ యాప్స్ వచ్చేసి మీకు ప్రైమ్ వీడియో ఉంటుంది, నెట్ఫ్లిక్స్ ఉంటుంది, యూట్యూబ్, డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఉంటుంది, గూగుల్ అసిస్టెంట్ ఉంటుంది, విత్ వాయిస్ అసిస్టెంట్ కూడా మీకు అయితే వస్తాయి. పోర్ట్స్ అయితే వచ్చి మీకు 2 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి, 2 USB పోర్ట్స్ ఉంటాయి, వైఫై అయితే వస్తుంది, USB పోర్ట్ ఎక్స్ట్రా ఒకటి ఉంటుంది, HDMI కూడా ఎక్స్ట్రా అయితే ఆర్క్ సపోర్ట్ చేసేది ఒకటి ఉంటుంది, ఇంటర్నెట్ కేబుల్ పెట్టినదానికి ఒకటైతే ఉంటుంది. సో 20 వాట్ స్పీకర్ అయితే ఉంటుంది, మీకు డాల్బీ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. ప్రైస్ వచ్చేసి మీకు 13,000 అయితే ఉంది. సో నేను చూసినప్పుడు 12,999 అయితే ఉంది. 13,000 ప్రైస్కి అయితే మీకు ఈ టీవీ అయితే వస్తుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. షామీ నుంచి ఇది మోడల్ ఉంటుంది, అండ్ అలాగే 43 ఇంచ్లో కూడా ఉంటుంది. 2 సేమ్ మోడల్సే, మీకు చాలా బాగా అయితే ఉంటాయి. 43 ఇంచ్ కూడా మన ఛానల్ ఆల్రెడీ రివ్యూ ఉంది, దాన్ని ఒకసారి చెక్ చేయండి, అది కూడా చాలా బాగుంటుంది. అండ్ అలాగే 32 కూడా సేమ్ మోడల్ చాలా బాగా అయితే ఉంటుంది. పర్ఫార్మెన్స్ కానీ పిక్చర్ క్వాలిటీ కానీ అన్నీ అయితే మీకు అయితే బాగుంటాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసి మీకు సామ్సంగ్ నుంచి అయితే ఉంది. దాని స్పెసిఫికేషన్స్ కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేసిన చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ సామ్సంగ్ 32 ఇంచ్ టీవీ. మీకు డిస్ప్లే వచ్చేసి ఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది. సో పిక్సెల్స్ వచ్చేసి మీకు ఇంతకుముందు చెప్పాను కదా 1366 అనేది సేమ్ పిక్సెల్సే ఉంటాయి. ఇది కూడా 60 Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. ప్రాసెసర్ వచ్చేసి టింజర్ ఓఎస్ వస్తుంది. 1.5 GB ర్యామ్ అయితే ఉంటుంది, 16 GB రోమ్ ఉంటుంది. ఇది కూడా మీకు 460 గ్రాఫిక్ కార్డ్ అయితే మీకు యూజ్ చేసి ఉంటారు. దాంట్లో మీకు వచ్చి తక్కువ, దీంట్లో 400 అయితే యూజ్ చేసి ఉంటారు. సో సపోర్టెడ్ యాప్స్ వచ్చి నెట్ఫ్లిక్స్ ఉంటుంది, యూట్యూబ్ ప్రైమ్ వీడియో, హాట్స్టార్, సోనీ లైవ్, హంగామా, మీకు జియో సినిమా ఉంటుంది, G5 ఉంటుంది. అన్నీ మీకు టీవీస్ అయితే ఏవి స్కిప్ చేయలేదు, అన్నీ అయితే ఉంటాయి. సో ఆడియో వచ్చేసి 20 వాట్ ఆడియో మీకు అవుట్పుట్ అయితే ఉంటుంది, 20 వాట్ స్పీకర్స్ అయితే ఉంటాయి, డాల్బీ డిజిటల్ ప్లస్ అయితే ఉంటుంది. సో కనెక్టివిటీ విషయానికి వస్తే 2 HDMI పోర్ట్స్ ఉంటాయి, 1 USB ఉంటుంది, వైఫై ఉంటుంది, USB అండ్ HDMI ఇంటర్నెట్ కేబుల్ మీకు పోర్ట్స్ అయితే ఉంటాయి. ప్రైస్ వచ్చేసి 13,490 అయితే ప్రైస్ అయితే నేను చూసినప్పుడు ఉంది. సో ఇది వేరీ అవుతూ ఉండొచ్చు, కాకపోతే ఈ బడ్జెట్లో సామ్సంగ్ నుంచి వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. సో షామీ అన్న తీసుకోవచ్చు, అండ్ అలాగే సామ్సంగ్ అయినా తీసుకోవచ్చు. రెండింటికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. సో మీ బ్రాండ్ బట్టి మీరైతే చూస్ చేసుకోండి. సో బెస్ట్ టీవీస్ ఏవి బాగుంటాయి, మీకు పిక్చర్ క్వాలిటీ కానీ సౌండ్ క్వాలిటీ కానీ అన్ని పరంగా బాగుంటేనే నేను ఈ టాప్ 3లో పెట్టా. సో బాగాలేనటువంటి స్కిప్ చేసేసి నేను పక్కన అయితే పెట్టడం జరిగింది. సో ప్రైస్ కూడా మనకు ముఖ్యం కదా, ప్రైస్ కూడా మనం పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొని వీటిని అయితే పిక్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసి రెడ్మీ నుంచి అయితే ఉంది. సో టాప్ 3లో దాని స్పెసిఫికేషన్ కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేసిన చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ రెడ్మీ నుంచి మీకు మోడల్ నెంబర్ అయితే డిస్ప్లే చేయట్లేదు, కింద లింక్ అయితే ఉంటుంది, దాని ద్వారా మీరు వెళ్ళి చూసారంటే మీకైతే ప్రోడక్ట్ అయితే కనిపిస్తుంది. సో ఇది కూడా ఎల్ఈడి డిస్ప్లేనే, మీకు ఎల్ఈడి టీవీనే. సో ఇది కూడా సేమ్ పిక్సెల్స్ ఉంటాయి, 60 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది 5 మీకు ప్రాసెసర్ వచ్చేసి 5 OS ఉంటుంది. సో 1 GB ర్యామ్ ఉంటుంది, 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. ఇది కూడా మీకు G31 MP2 అనే గ్రాఫిక్స్ యూజ్ చేసి ఉంటారు. ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్స్టార్, 1200 మీకు 12,000 ప్లస్ యాప్ స్టోర్లో మీకు అవైలబుల్ ఉంటాయి. యాప్స్ అనేవి ఏది కావాలన్నా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఆడియో వచ్చేసి 20 వాట్ మీకు డాల్బీ DTS:X అయితే ఉంటుంది. సో కనెక్టివిటీ విషయానికి వస్తే 2 HDMI పోర్ట్స్ ఉంటాయి, 2 USB పోర్ట్స్ ఉంటాయి, వైఫై ఉంటుంది, USB ఉంటుంది, HDMI ఆర్క్ ఉంటుంది, ఇంటర్నెట్ ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, 3.5mm జాక్ అయితే మీకైతే ప్రొవైడ్ చేస్తారు ఆడియో కోసం. సో ప్రైస్ వచ్చేసి మీకు 11,490
490 అయితే ప్రైస్ అయితే ఉంది. సో దాదాపు 12,000 ఆ రేంజ్కి రావచ్చు, లేదా ఇంకా కూడా తగ్గచ్చు. సో ఇది చాలా తక్కువ ప్రైస్లో మంచి టీవీ అని చెప్పుకోవచ్చు. సో ఎవరైనా లుక్ వేయాలంటే దీన్ని కూడా ఒక లుక్ అయితే వేయండి. సో అన్ని స్పెసిఫికేషన్స్ అయితే సేమ్ ఉంటాయి షామీకి రెడ్మీకి, కాకపోతే షామీ కొంచెం బెటర్ ఉంటుంది, రెడ్మీ అనేది కొంచెం డౌన్లో ఉంటుంది. ఎవరు పర్ఫెక్షన్ వాళ్ళది. సో రెండు బాగానే ఉంటాయి చెప్పాలంటే, రెండు సేమ్ స్పెసిఫికేషన్తో లాంచ్ చేసి అయితే ఉంటారు. సో ఖచ్చితంగా మీరు ఈ మూడిట్లో ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసి ఎల్జీ నుంచి అయితే ఉంది, దానికి సౌండ్ క్వాలిటీ 10 వాట్ ఇవ్వడం వల్ల నేను దాని గురించి చెప్పాలా. సోనీ వచ్చేసి సోనీ బాగుంటుంది కానీ ప్రైస్ ఎక్కువ. సో ఎవరైతే సోనీ లవర్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా సోనీకి అయితే వెళ్ళొచ్చు. మీకు 20,000 పైన అయితే ఉంటుంది, 32 ఇంచ్ మోడలే. అందుకే నేను తీసుకోవడం లేదు. సో బడ్జెట్లో టీవీస్ చెప్పాలనుకున్నా కాబట్టి నేను బడ్జెట్లోనే చెప్పా, ఎక్కువ ప్రైస్కి అయితే వెళ్ళలేదు. సో ఇంకా ఎక్కువ ప్రైస్లో కావాలంటే మంచి మోడల్స్ అయితే ఉంటాయి, కానీ నేను మెన్షన్ చేయలేదు కాబట్టి కింద లింక్స్ అయితే ఇస్తా. సో ఎవరైనా హై కాస్ట్లో చూస్తున్నా కూడా లింక్స్ అయితే ఇస్తాను కాబట్టి ఒకసారి చెక్ చేయండి. బాగుండే లింక్సే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ టాప్ 3లో ఏదైనా కొనాలంటే మీరు ఏదైనా కొనొచ్చు. సో 1 ఇయర్ వారంటీతో వస్తాయి, 1 ఇయర్ ప్రొడక్ట్ వారంటీ అయితే మీకైతే అన్ని టీవీస్ మీద అయితే ఉంటుంది. సో ప్రతి టీవీ మీద. సో మీరు క్లెయిమ్ చేసుకోవాలన్నా ఏదైనా రిపేర్స్ ఉన్నా కూడా మీరు సర్వీస్ సెంటర్కి అయితే వెళ్ళొచ్చు. మీరు ఏరియాలో సర్వీస్ సెంటర్ ఏది ఉంటే దాన్ని బట్టి మీరైతే చూస్ చేసుకోండి. మోస్ట్ ఆఫ్ ద టీవీస్ అనేటివి రిపేర్ అనేటివి రావు, కొత్త టీవీస్ అనేటివి. సో ఎక్కడో రేర్ కేసెస్లో రిపేర్స్ అనేటివి వస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో అయితే నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఎవరికైనా టీవీస్ కావాలనుకుంటే లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో చెప్పాను కదా. సో అండ్ అలాగే 43 ఇంచ్ కూడా మంచి టీవీస్ అయితే పిక్ చేసి నేను ఒక వీడియో చేస్తాను. అది కూడా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆల్లో యాక్టివేట్ చేసుకుని ఎప్పుడు వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్లోకి వస్తుంది. సో ఇంక లేట్ చేయకుండా ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటే దెన్ బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.